ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు శబ్దం గాస్పుల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్వాగతం పలుకుతున్నాం. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటానికి ప్రాముఖ్యమైన కారణం ఏందని చూసినట్లయితే, మనం చూస్తున్నాం అందమైన తోట, ఇది మామిడి తోట. మాచర్ల పట్టణంలో చక్కగా ఉంది. ప్రార్థన చేసుకోవటానికి, వ్యక్తిగతంగా ఏకాంతంగా దేవునితో గడపటానికి దేవుడు ఇచ్చిన చక్కటి తోట. దేవుడు ఈ అందమైన తోటను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ తోటలో చక్కటి మామిడి పండ్లు దేవుడు అభివృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సమయంలో ప్రార్థన గురించి ఒక 2-3 విషయాలు మీతో నేను పంచుకోవాలని బైబిల్ గ్రంథంలో నుంచి ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మనందరికి తెలిసిన ఒక ప్రవక్త ఉన్నారు. ఆయన పేరు సమూయేలు. బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన ప్రవక్త ఉన్నారు. ఆయన పేరు సమూయేలు. సమూయేలు గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే, సమూయేలు గ్రంథంలో నుంచి కీర్తనకారులు కొంతమంది సమూయేలు గురించి ఒక మాట రాస్తున్నారు. ఆ మాటను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 99వ కీర్తన, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనలు 99వ కీర్తన 6వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో చూసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. కానీ ప్రార్థన చేయువారు విషయంలోకి వచ్చేటలకైతే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. హల్లెలూయా. ప్రార్థన చేయువారి నామములో, ఆయన నామంలో ప్రార్థన చేసే వారి నామంలో మొట్టమొదటి పేరు ఎవరిది ఉందంటే సమూయేలు ఉంది. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మనం చూసినట్లయితే దేవునితో వ్యక్తిగతంగా ఏకాంతంగా ఎక్కువగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చూస్తే బైబిల్ గ్రంథంలో ప్రియమైన వారలారా, మనకి ఎవరు గుర్తొస్తారంటే మొట్టమొదటిగా మోషే గుర్తొస్తారు. ఎందుకంటే సీనాయి పర్వతం మీద ఇంచుమించు 40 దినాలు దేవుని దగ్గర 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చుట కొరకు కనీసం 40 దినాలు సీనాయి పర్వతం మీద మోషే వారు ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే రెండోసారి ఆయనకు కోపం వచ్చి ఆ రాతి పలకలు పగలగొట్టినప్పుడు మరలా దేవుడు రెండోసారి రమ్మన్నప్పుడు మరలా 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఉన్నట్లు 3 సార్లు, కనీసం దగ్గర 3 సార్లు ఎక్కువగా 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మోషే. చూడండి, మనం నిర్గమాకాండం 33:11 వచనంలో చూసినట్లయితే ఒక స్నేహితునితో మాట్లాడినట్టు, ఒక మనుషునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక మాట చదువుతుంది, మీరు శ్రద్ధగా ఆలకిస్తారని నేను ఆశపడుతున్నాను. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో ఎవరున్నారంటే సమూయేలు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఎందుకు సమూయేలు ఉన్నారు అని మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం తెలియజేస్తుంది, సమూయేలు ప్రార్థించగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చెను. సమూయేలు యొక్క ప్రార్థనను బట్టి
సమూయేలు యొక్క మనవుని బట్టి అక్కడ ఇశ్రాయేలుకు విజయం ఇచ్చారు. వారు మిస్పాలో కూడి ఉండగా శత్రువులు ఇశ్రాయేల్ అందరూ అక్కడ కూడి ఉన్నారని శత్రువులందరూ కూడా గొప్ప సైన్యముతో వచ్చినప్పుడు ఇశ్రాయేలు పక్షాన సమూయేలు ప్రార్థించగా, ప్రియమైన వాళ్ళ చూడండి, సమూయేలు ప్రార్థించగా సమూయేలు ప్రార్థన బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చెను. చూడండి, అందుకనే యెహోవాయే మనకు సహాయం చేయవాడు, యెహోవాయే మనకు సహాయం చేయవాడు, యెహోవాయే చూచుకొనివాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో సమూయేలు గురించి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, సౌలు దేవుని మాట విననప్పుడు, లేకపోతే ఇశ్రాయేలు దేవుని మాట విననప్పుడు సకల ప్రజలందరికీ రాజు ఉన్నట్టు మాకు కూడా రాజు కావాలి, మాకు ఒక రాజును నియమించమని మరి సమూయేలు దగ్గరికి ప్రజలందరూ వచ్చి మొరపెట్టినప్పుడు సమూయేలు భారము కలిగి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ ప్రజలు నిన్ను తమ మీద రాజుగా ఉండకుండా మరి తిరస్కరిస్తున్నారు, ఈ ప్రజలకు రాజు కావాలని కోరుతున్నారు అని చెప్పి దేవుని దగ్గర మొర్రపెట్టిన వ్యక్తి సమూయేలు. మరి దేవుడు చెప్పాడు, వారు నిన్ను కాదు త్రోసివేసేది, నన్ను త్రోసివేస్తున్నారు, కాబట్టి వారిని ఏలకుండా మాకు ఒక రాజు కావాలని వాళ్ళు అనుకుంటున్నారు, కాబట్టి మరి వారి ఇష్టానుసారంగా నువ్వు చేసి ఒక రాజును చేయమంటారు. సరే, మంచిది. అదే విధానంలో దేవుడు సమూయేలు ద్వారా సౌలును రాజుగా అభిషేకం చేస్తాడు. రాజుగా అభిషేకం చేసిన తర్వాత ఈ యొక్క సౌలు దేవుని మాట వినకుండా, దేవునికి ఆజ్ఞానుసారంగా లోబడకుండా దేవుని మాటను దేవునిని వెనుకు తీసి సమూయేలు మాటను వెనుకు తీసి తన ఇష్టానుసారంగా తను జీవిస్తున్నప్పుడు, తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఏమంటే, సౌలును బట్టి సమూయేలు దుఃఖపడుచు ప్రార్థన చేయుచు ఉండెను. దేవుని వాక్యం కూడా తెలియచేస్తుంది, రాత్రనక పగలనక మరి సౌలును బట్టి మరి సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు, ఎంతకాలం నువ్వు ఏడుస్తావు, ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు? నేను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఏడుస్తున్నాను. కాబట్టి నేను కోరుకున్నవాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు యూదా గోత్రంలో ఉన్నాడు. నేను కోరుకున్నవాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా హృదయానుసారుడు యూదా గోత్రములో ఉన్నాడు. నీవు నీ తైలముతో నీ బుడ్డిని నింపి యెషయా ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. దేవుని హృదయ భారాన్ని వెరిగి ప్రార్థన చేసిన వాడు సమూయేలు. ప్రియమైన వాళ్ళరా, సమూయేలు ప్రార్థన దేవుడు ఆలకించువాడు. సమూయేలు ప్రార్థన చేయువారిలో ఉన్నవాడు. సమూయేలు ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థించేవారి గుంపులో నువ్వు ఉన్నావా? ప్రార్థించేవారి లిస్టులో నీ పేరుందా? చూడండి, ప్రార్థన చేయటం అందరం చేస్తారు, కానీ ప్రార్థన పరులుగా ఉండటం కొందరికి మాత్రమే ఉంటుంది. అందరూ ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన పరులుగా ఉండరు. చాలామంది నేను ప్రార్థన చేస్తున్నా అంటారు. అందరి ప్రార్థనలు దేవుని దగ్గరకు చేరో, కొందరి ప్రార్థనలు దేవుని దగ్గర చేరుతాయి, కొందరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, కొందరి ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన పరునిగా ఉన్న లిస్టులో నీవు ఉన్నావా? ఓన్లీ ప్రార్థించేవారిగా ఉన్నావా? ప్రార్థించే పరుడిగా, ప్రార్థనతో జీవించే వ్యక్తిగా నీవు ఉన్నావా అనేది ఒకసారి పరీక్షించుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలోకి మనం వెళ్తే యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు మరి 3 శిష్యులు ఆ యొక్క ఒలివ తోటకు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడు రాత్రి ఆ తోటకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే వారి దగ్గర నుండి రాతి వేతంత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి నీ చిత్తమైతే జరిగించమని ప్రార్థన చేస్తుంటే మిగతా వారందరూ కూడా ఏం చేస్తున్నారండి? వారికంట కళ్ళ నిండా ఏముందంట? నిద్రభారం ఉందంట. వాళ్ళ కళ్ళ నిండా నిద్రభారం ఉండి అలిసిపోయి వారు ప్రార్థన చేయలేక వాళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నారు, నిద్రపోతున్నారు. అప్పుడు యేసుప్రభు అంటారు, ఒక్క గడి అయినా మీరు నా కొరకు మేలుకొని ఉండి ప్రార్థన చేయలేరా? చూడండి ప్రియమైన వారు, ప్రార్థనలో పడిపోయిన వారుగా ఉన్నారు, ప్రార్థనలో దిగజారిపోయిన వారుగా ఉన్నారు, ప్రార్థనలో దేవుని కొరకు ఒక గంట కూడా కనిపెట్టలేని స్థితిలో వారు ఉండిపోయారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పేరట చెబుతున్నాను, ఈ యొక్క లైవ్ ద్వారా మీతో మాట్లాడుతున్నాను. ప్రార్థించే వారిలో నువ్వు ఉన్నావా లేదా ఒకసారి పరీక్షించుకో. ప్రార్థన చేస్తున్నావా?
ప్రార్థన కలిగి జీవిస్తున్నావా లేదా? ప్రార్థనతో సహవాసం చేస్తున్నావా లేదా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం తెలియచేస్తుంది, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునితో ఎవరైతే ప్రార్థనలో సహవాసం గడుపుతారో దేవుడు వారితో సమీపముగా ఉంటాడు. ఇంకో మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడైతే వీళ్ళు నిద్రపోతున్నారు, కానీ వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొనండి, వాగ్దానం చేయబడిన ఆత్మ మీ మీదికి వచ్చినంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకున్నప్పుడు మేడగదిలో చూడండి ప్రియమైన వాళ్ళ, అక్కడ ప్రార్థించి వారు మనకు కనబడతారు. అక్కడ ప్రార్థించే సంఘం మనకు కనబడది. అక్కడ మేడగదిలో ఇంచుమించు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఇంచుమించు 120 మంది ప్రార్థనా పరులు కనబడతారు. హల్లెలూయా. వారు ప్రేయర్ వారియర్స్. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థించి వారు కనిపెడతారు. 10 దినాలు స్త్రీలు పురుషులు కూర్చొని ప్రార్థించినప్పుడు వారి మీదికి తండ్రి చేత, యేసుక్రీస్తు చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ అగ్నిజ్వాల వలె వారి మీదికి దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులవుతారు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే ఒకసారి పరిశుద్ధాత్మను పొందుకున్నారో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, ప్రార్థనలో వారు కనిపెట్టుకొని ఉన్నారో, అప్పుడు దేవుని వాక్యము తెలియచేస్తుంది ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారిని ప్రార్థనా పరులుగా చేసి పడేశాడు. ప్రార్థనలో ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉన్నారో, ప్రార్థనలతో ఎప్పుడు జీవిస్తూ ఉన్నారో, ఉపవాసం ఉన్నారో, ఏక మనసుతో ఉన్నారో, ఏక ప్రార్థనలో ఉన్నారో, ఆసక్తితో ఉన్నారో, వారు ప్రార్థనా పరులు గుంపులో చేరిపోయారు. ప్రార్థించేవారు, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారు 120 మంది చేరారు అక్కడ. ప్రేమైన వాళ్ళరా, మరి ప్రార్థించే గుంపులో నీవు ఉన్నావా? ప్రార్థించే గుంపులో లేకుండా నామకాస్తుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థించు వారిని బట్టి, ఆయన నామంలో ప్రార్థించు వారి నామమును బట్టి సమూయేలు పేరు లిఖింపబడది. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి సమాధి చేయబడి ఆరోహణమైన తర్వాత 120 మంది ప్రార్థన చేయువారుగా ఉన్నారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా అపోస్తల కార్యం మొత్తం కూడా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఎలా ప్రార్థన చేసేవారుగా ఉన్నారని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్తే ఒక చక్కటి మాట తెలియచేస్తుంది. ఏమని తెలుసా? 12వ అధ్యాయంలోకి వెళ్తే పేతురు అంట సరసాల్లో వేయబడినప్పుడు సంఘమంతా ఆసక్తి కలిగి ప్రార్థన చేయొచ్చు. నేను ఎంత చక్కటి మాట అండి. సంఘమంతా ఆసక్తి కలిగి పేతురు కొరకు ప్రార్థన చేస్తుందంట. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, చూడండి, అతడు ఆసక్తి కలిగి యెహోవాకు ప్రార్థన చేయగా ఆకాశం ఇత్తడి వలె మారిపోయింది. వర్షం కురవలేదంట. మరలా అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము భూమికి వర్షం ఇచ్చినని ఏలియా గురించి యాకోబు భక్తుడు గొప్పగా రాస్తాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రార్థనలో జీవించే ఆసక్తి నీకు ఉందా అని ఒకసారి నువ్వు పరీక్షించుకోమని ప్రభు పేడ తెలియచేస్తున్నాను. ప్రార్థనలో ఆసక్తి నీవు కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనలో నీవు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను అనుదినము దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చక్కటి మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దావీదు గురించి టక్కున చెప్పాలంటే ఏం చెబుతాం? అతడు దినానికి 7 మార్లు స్తుతిస్తాడు, దినానికి 3 మారు ప్రార్థన చేస్తాడు. దానియేలు గురించి టక్కుని చెప్పంటే ఏం చెప్తాం? అతడు దినానికి 3 మారు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేస్తాడు, సాయంకాల సమయంలో ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు అతను? మోకాళ్ళుని. హల్లెలూయా. మోకాళ్ళుని తన దేవుడైన యెహోవాను అతను బ్రతిమిలాడుచు, మోకాళ్ళుని తన దేవుడైన యెహోవాను స్తుతిస్తూ, మోకాళ్ళుని తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుచు ఉన్నట్లు ప్రియమైన వాళ్ళరా తనతో పాటు ఉన్న అధికారులు గమనించారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ సంఘం నిన్ను గమనిస్తుందా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కాపరి నిన్ను గమనిస్తున్నాడా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రియమైన వాళ్ళరా నీ పిల్లలు నిన్ను గమనిస్తున్నారా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థనా పరుడు అని సమాజం గమనిస్తుందా? ఒకసారి నీ జీవితంలో ప్రార్థన అనే ఆ యొక్క విషయం ఏడో తగ్గినట్టుందని నేను ప్రభు పేడ తెలియచేస్తున్నా. ప్రార్థనకు నువ్వు ఎంత దూరం ఉన్నావో నాకు తెలియదు. కనీసం ఈ రోజన్నా నువ్వు ప్రార్థన చేసావా? ఎంతకాలం అయింది నీ తండ్రితో నువ్వు మాట్లాడక? ఎంతకాలం అయింది దేవునితో నువ్వు ప్రార్థించక? ఎంత దూరంగా ఉన్నావు ప్రార్థనకి? నువ్వు ప్రేమిన వాళ్ళరా కాలిపోని కట్టెవలే బయట పారవేయబడి ఉన్నావా?
దేవుని చేతిలో వాడబడని పాత్ర వలె బూజుగా నువ్వు బయట పారవేయబడి ఉన్నావా? అయితే ప్రభు పేడ తెలియచేస్తున్నా, మరలా ఆయన పాదాల దగ్గరకు రా. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వారికి నేను ఇస్తానని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక సంఘంలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి ఒక తీర్మానం తీసుకుంది. చూడండి, ఆ సంఘము చాలా చిన్న సంఘం అండి. ఆ సంఘము చాలా చిన్న సంఘం. 8 మందితో ప్రారంభమైన సంఘము. ప్రేమిన వారరా, ఒక తల్లి ఆ సంఘంలోకి అడుగుపెట్టింది రాజమండ్రి ప్రాంతంలో. ఆ తల్లి అడుగుపెట్టిన నాటి నుండి ఆ తల్లి ఒక తీర్మానం తీసుకుంది. ఏందో తెలుసా? నేను బ్రతికినంత కాలము, చిరకాలము యెహోవా మందిరములోనే ఉండాలని కీర్తనలు 23వ కీర్తన ఆఖరి వచనం ఆమె చూసుకొని, నేను బ్రతికినంత కాలం యెహోవా సన్నిధిలో బ్రతకాలి, చిరకాలము దేవుని సన్నిధిలోని జీవించాలని ఆమె ఉపవాసం ఉండి రాత్రింబగలు ప్రార్థన చేస్తూనే ఉంది. రాత్రింబగలు ప్రార్థన చేస్తుంది. పాస్టర్ గారు అనుకున్నారు, ఏమొచ్చింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, వారమైంది, ఊరికి వెళ్తాదేమో అనుకుంటుంటే ఆమె ఊరికి వెళ్ళట్లేదు. ఏ పొద్దు హన్నా వలె దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ విలపిస్తూ ఆ సంఘం కొరకు ఏడుస్తూ ఉంది. ఆ సంఘం కాస్త 8 మంది కాస్త 20 మంది అయ్యారు, 20 మంది కాస్త 50 మంది అయ్యారు, 50 మంది కాస్త 200 మంది అయ్యారు, 200 మంది కాస్త 500 మంది అయ్యారు. ఆ పాస్టర్ గారు అంటున్నారు, కన్నీళ్లు విడుచు, ఇదిగో ఈ తల్లి ఏ వేళ వచ్చిందో మాకు తెలియదు, 8 మందితో ప్రారంభించిన సంఘము నేడు ఈ గొప్ప జన సమూహము 500 మంది ఈ తల్లి ద్వారా దేవుడు ప్రార్థన ఆలకించి అనేక ఆత్మలను ఆయన మందిరానికి నడిపించాడు. ఎన్నోసార్లు మందిరాన్ని ఎక్స్చేంజ్ చేయటం జరిగింది ఈ తల్లి ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఒక ఆత్మీయమైన తల్లి ఆ మందిరంలో అడుగుపెట్టినప్పుడు ఒక తీర్మానం తీసుకుంది. ఆమె యొక్క కుమారుడు యొక్క పెళ్లి కొరకు ఆమెను రమ్మని పిలిచారు. ఆమెనది, నా కొడుకు పెళ్లి మందిరములోనే జరగాలి, నేను బయటికి రాను, నా కొడుకు పెళ్లి మందిరం బయట జరగకూడదు, మందిరంలోనే జరగాలన్నప్పుడు పాస్టర్ గారిని బట్టి, అక్కడ మరి ఉన్న బంధువులందరిని బట్టి తల్లి గారి కోరికను తీర్చాలని మరి మందిరంలోనే పెళ్లి చేశారు. మరి కొడుకు పెళ్ళైంది కదా, ఒక 2-3 రోజులైనా మందిరాన్ని విడిచిపెట్టి ఆ తల్లి ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంటే ఆ తల్లి అన్నది, నా శవం తప్ప మందిరం గేటు దాటాల్సింది, నేను మాత్రం మందిరం గేటు దాటను, నా శవము మాత్రమే దేవుని మందిరం గేటు దాటిపోవాలి, కానీ నేను మాత్రం దేవుని మందిరం గేటు దాటిపోనని ఆమె ఒక తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో మనకు లోకాసు వార్తలో కనపడ్డ హన్నా ప్రవక్తి వలె ఉపవాసము చేయిచు, ఆమె పరిచర్య చేయిచు, దేవుని స్తుతిస్తూ ఆనాడు సంఘము కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసిన హన్నాలు ఈరోజు మనకు కావాలి. ప్రియమైన వారులారా, గొప్ప విశ్వాసం కలిగిన వారు కావాలి ఈరోజు మనకి. దేవునితో నడిచేవారు, ప్రార్థనలో ఎక్కువగా సమయం గడిపేవారు దేవునికి కావాలి. ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే, చిన్న మాటల ద్వారా నువ్వు పురుకొల్పబడతావని ప్రభు పేడ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థన చేసే ఆసక్తి నీకుందా? టీవీలు చూడటానికి సమయం ఉంది, రోడ్ల మీద ముచ్చట పెట్టుకోవడానికి సమయం ఉంది, సీరియల్ చూడటానికి నీకు సమయం ఉంది, అమ్మా ఆ అక్కతో ఈ అక్కతో సమయం పెట్టుకోవడానికి సమయం ఉంది, టీ స్టాల్ కాడ వాళ్ళతో వీళ్ళతో ఉచితార్థంగా సమయం పోగొట్టుకోవడానికి సమయం దొరుకుతుంది. ఏ పొద్దు సెల్లు తీసుకొని రీల్స్ చూడటం, ఇన్స్టాగ్రామ్లు చూడటం నీకు సమయం ఉంది. కానీ ప్రేమిన వాళ్ళరా, నిన్నేదో తక్కువ చేసి మాట్లాడాలని నేను ఈ మాటలు మాట్లాడలేదు, కానీ నువ్వు దేవుని దగ్గరగా చేర్చబడాలని మాత్రం ఈ మాటలు చెప్తున్నా. నువ్వు దేవుని దగ్గర మోకాళ్ళు వంచాలని నేను తెలియచేస్తున్నా. దేవుని దగ్గర నువ్వు కన్నీళ్లు కార్చాలని దేవుని దగ్గర నేను విలపిస్తున్నా. దేవునితో నువ్వు సంభాషించాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో గడపాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియచేస్తున్నాను. ప్రేమైన వారులరా, మరి ఈ మాటలు ఎంతవరకు మీరు శ్రద్ధతో ఆలకించారు? ఈ మాటల ద్వారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను, మీ ఆత్మీయ స్థితిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి చివరిగా ఒక 2 మాటలు శ్రద్ధతో వినమని ప్రభు పేడ తెలియచేస్తున్నాను. మరి క్రీస్తు శబ్దం గాస్పుల్ అనే మినిస్ట్రీ మరి ప్రభు చిత్తంలో ప్రారంభించడం జరిగింది. మీరు చూస్తున్నారు, మాచర్ల పట్టణంలో మరి ఆయా వార్డులకు వెళ్ళి వీధి సువార్తలు చేయటం జరుగుతూ ఉంది. మరి ఒక డినామినేషన్ సంబంధం కాకుండా, ఒక పాస్టర్ గారికి సంబంధం లేకుండా, మరి టౌన్లో ఉన్న పాస్టర్లు, టౌన్లో ఉన్న సువార్థికులు అందరూ కూడా మరి ఈ సువార్త గాస్పుల్కి వచ్చి మరి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. మరి ఈ యొక్క సువార్త పరిచర్యకు మీ సహకారం కొంచెం కావాలి. ఎందుకనంటే సువార్తకు వెళ్ళటానికి
ఒక మంచి బాక్స్ కావాలి. అవుట్డోర్కి ఇండోర్కి చక్కగా వినిపించడానికి ఒక మంచి బాక్స్ కావాలి. మరి బాక్స్ కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి దేవుని చిత్తం అయితే మరి అవుట్ సైడ్ వెళ్ళటానికి, పల్లెటూరులు వెళ్ళటానికి ఒక 20 మంది పట్టగలిగిన ఒక వ్యాను కావాలి. దయచేసి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు సాతానుడు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా మరి దేవుడు మా ముందుండి నడుచులాగున సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కానని పౌలు గారు చెప్పినట్లు మేమందరం కూడా మరి దేవుని కోసం రేపబడిన వారమై మరి సువార్తకి ఆయా ప్రాంతాలకు వెళ్తుండగా దేవుడు మాకు కాపుదలుగా ఉండులాగున మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాను. ఎవరికైనా సువార్తలో పాల్గొని మరి దేవుని సన్నిధి పాటలు పాడాలని, వాక్యం చెప్పాలని, కరపత్రికలు పంచాలని ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరినీ కూడా ఈ వీడియో ద్వారా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారము సాయంత్రం 5 గంటలకు మరి మన టౌన్లో ఉన్న లోదరన్ చర్చి దగ్గర సహోదరులందరూ కూడుకుంటున్నారు. తప్పక మీరు వచ్చి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాం. మీ ప్రార్థనా వంతు, మీ సమయము, మీ ధనాన్ని హెచ్చించి ప్రభు పరిచర్య కొరకు, ప్రభు రాజ్యం కొరకు, కట్టుట కొరకు మీరు కృప చూపవలసిందిగా, మరి మీ వంతు సహాయపడవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు మన వినికిలో దీవించి